మిత్రులారా, అందరికీ నమస్కారములు. నేను మీ జీవికే యాదవ్ ఒక కొత్త టాపిక్తో మీ ముందుకు వచ్చాను. హలో, అందరూ బాగున్నారా? విద్య లేనివాడు వింత పశువు అన్నాడు ఓ మహాకవి. మరి అలాంటి విద్యను మనం భావి భారత పౌరులకు అందించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. నేడు విద్య చాలా ఖరీదైన వ్యవహారంగా మార్చేశారు. ప్రతిదీ వ్యాపార దృక్పథంతో ఆలోచిస్తున్నారు. ప్రైవేటు స్కూళ్ళు విచ్చలవిడిగా వెలుస్తున్నాయి. పిల్లల తల్లిదండ్రులు కూడా పై మెరుగులు చూసి మోసపోతున్నారు. పిల్లలను ప్రైవేటు స్కూల్లో వేయడం ఒక ప్రతిష్టగా ఫీల్ అవుతున్నారు. కానీ మిత్రులారా, ఇలాంటి భావోద్వేగాలకు తావివ్వకుండా తలకు మించిన భారం వేసుకోకండి. చక్కగా పిల్లలను ప్రభుత్వ బడులలో చేర్పించండి. ఇప్పుడు ప్రభుత్వ బడులలో మంచి సౌకర్యాలను మన ప్రభుత్వాలు ఏర్పాటు చేశాయి. మంచి ఉపాధ్యాయులను కూడా సమకూర్చుతుంది. ఉపాధ్యాయులు కూడా చాలా చక్కగా పిల్లలకు విద్యను అందిస్తున్నారు. నేను టీజీఆర్టీసీలో కూకట్పల్లి డిపోలో కండక్టర్గా విధులు నిర్వహిస్తున్నాను. నా పిల్లలు గోద జగన్ యాదవ్ 9వ తరగతి, గోద విక్రమ్ యాదవ్ 4వ తరగతి తుర్కపల్లి గ్రామ ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నారు. షామీర్పేట మండలము, మేడ్చల్ జిల్లా వస్తుంది. మా పిల్లలు చాలా చక్కగా చదువుతున్నారు. ప్రభుత్వ ఉద్యోగులందరూ మీ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించండి. నేను మీకు చెప్పే ముందు ఆచరించాను. చాలామందికి అవగాహన కల్పిస్తున్నాను. ఈ సందర్భంలో 13/6/2024 రోజు ఆంధ్రప్రభ పత్రికలో శ్రీ పాకాల శంకర్ గౌడ్ గారు చాలా చక్కగా వివరించారు. వారికి హృదయపూర్వక ధన్యవాదములు. ఒకసారి వారి మాటల్లో. నేను సర్కారు బడిని. వెనుకట అందరూ నా దగ్గరకు వచ్చి చదువుకుందురు. నా కాడ చదువుకున్న వాళ్ళందరూ మంచిగా ఎదిగిండ్రు. వాళ్ళను చూసినప్పుడు నాకు మస్తు ఖుషి అనిపిస్తుంది. కానీ ఇప్పుడు ప్రైవేట్ స్కూల్ అని, టెక్నో స్కూల్ అని, ఇంటర్నేషనల్ స్కూల్ అని తిరుగుతూ నన్ను సరిగ్గా పట్టించుకుంటలేరు. నాకు ఏం చేయాలో అర్థమైతలేదు. ఇక నాకు పోటీగా సర్కారు వాళ్ళు గురుకులాలను, మోడల్ స్కూళ్ళను పెట్టిండ్రు. నాకైతే పిల్లలందరూ నా దగ్గరే చదువుకుంటే మస్తుగా అనిపిస్తుంది. మా బడికి వచ్చే సార్లను, మేడంలను ఏమైంది, మన బడికి ఎక్కువ మంది పిల్లలు అత్తలేరు అంటే మన దగ్గరే అన్ని సౌలతులు ఉన్నాయి, కానీ ఈ జనాలకు అర్థమైతలేదు. అందరూ ప్రైవేటు బడులెంట ఉరుకుతున్నారు. గట్ల ఉరికి ఆగమై పైసలు పోగొట్టుకుంటుండ్రు. మా బడికి మీ పిల్లల్ని ఎందుకు పంపుతలేరని పోరగాన్ల అయ్యా అవ్వలను అడిగితే, ప్రైవేటు స్కూల్లో పట్టించుకుంటున్నట్టు మీ సర్కారు బళ్ళే పట్టించుకోరు. మీ బడికి పోరగాళ్ళను పంపితే ఆగమవుతారు. అయినా సర్కారు బళ్ళే ఇంగ్లీష్ మీడియం లేక పంపబుద్ధి అయితలే అనబట్టింది. అరే గిదేం కిరికిరి? మా బళ్ళో పట్టించుకున్నట్టు ఎక్కడన్నా పట్టించుకుంటారా? మా సార్లు, మేడంలు బాగా చదువుకున్నోళ్ళు, మంచిగా పాఠాలు చెప్తారు. మా బడిలో ఆటలు, పాటలు అన్నీ ఉంటాయి. ఇక ఇంగ్లీష్ మీడియం ఉండే పోరగాళ్ళందరికీ ఫ్రీగా బుక్స్ ఇస్తాం. యూనిఫామ్స్ కూడా ఇయ్యబడుతుంది. పగటీల పూట మంచిగా బువ్వ పెడతాం. ఇంకేం కావాలి? అందరినీ మా బడికి పంపమని చెప్పినా చూడాలి మరి ఈసారన్నా పంపిస్తారో లేక ప్రైవేట్కే పంపుతారో. మా పెద్ద సార్తో ఈసారి ఎట్లన్నా చేసి మన బడికి ఫుల్గా పిల్లలు వచ్చేటట్లు చేయాలి సార్ అంటే ఏం చేసుడో ఏమో. బడిలో ఊడ్చేటోళ్ళు, గంట కొట్టేటోళ్ళు లేరు. అన్ని సబ్జెక్టులకు సార్లు లేరు. ఎట్లా ఎల్లదీసుడో. ఇది వరకటి గవర్నమెంటు కరెంటు బిల్లు కట్టడానికి చాక్ పీసు, డస్టర్లను కూడా సరిగా పైసలు ఇవ్వకపోయే. జేబులోకెళ్ళి పెట్టుకుంటే ఎట్లా చేసుడో ఏమో అనబట్టే. ఇప్పుడున్న సర్కారు వాళ్ళు జర మా పెద్ద సారుకు టెన్షన్ లేకుండా బడి మంచిగా నడిపేటట్లు చేయుర్రి. ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి.
ఎందుకటి కంటే ఇప్పుడు సర్కారు బళ్ళలో సౌలతులు మంచిగా అయినాయి. లైబ్రరీ, సైన్స్ ల్యాబ్, కంప్యూటర్ ల్యాబ్ అన్నీ పెట్టిండ్రు. జనాలు కూడా జర సోయించాలే. ఇవన్నీ ప్రైవేట్లో ఉంటాయా? జర మీరే చెప్పుర్రి. కుక్కిట వస్తే జనాలకు నచ్చడం లేదేమో, మరి మంచిగా మా బడికి పంపక ఇదేంది ఏమో. అందరం గట్టిగా అనుకుంటే గవర్నమెంట్ స్కూళ్ళు మంచిగా నడుస్తాయి. సర్కారీ బడి మంచిగా నడిస్తేనే బీద బిక్కి అందరూ బాగా చదువుకుంటారు. నేను అందరికీ చేతులెత్తి మొక్కుతున్నా, మీరందరూ పిల్లలను సర్కారు బడికి పంపుండ్రి. సర్కారోళ్ళు ఫ్రీ బస్ పెడితే ఉరికి ఉరికి ఎక్కుతుండ్రు కదా, మరి ఫ్రీ స్కూల్ అంటే ఎందుకు వెనుకకు ముందు ఆడుతుండ్రు? ఇది వరకు మూతపడ్డ స్కూళ్ళను కూడా సర్కారోళ్ళు ఇప్పుడు మళ్ళీ నడుపుతారట. అన్నింటికీ దగ్గరగా ఉండే మన స్కూల్లో మన పిల్లలను చేర్పిద్దాం, మన బడిని బతికించుకుందాం. సరేనా? ఓకే, ధన్యవాదములు. భారత్ మాతాకి జై. ఇట్లు మీ జీవికే యాదవ్, ఆర్టీసీ కండక్టర్, కూకట్పల్లి డిపో.